మీరు ప్రతిసారి మీ ఎస్బీ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ చూడడానికి యూపీఐ యాప్స్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ యూజ్ చేస్తున్నారా? లేదా యోనో యాప్లు చెక్ చేస్తున్నారా? ఇకపై అవసరం లేదు. కేవలం ఒక వాట్సాప్ మెసేజ్తోనే మీరు మీ ఎస్బీ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఎస్బీ అకౌంట్కి సంబంధించిన ఏ సర్వీస్ గురించి అయినా ఒక వాట్సాప్ మెసేజ్తోనే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నుండి నార్మల్ మెసేజ్ అయితే పంపాల్సి ఉంటుంది. ఈ విధంగా మెసేజ్ ఫార్మాట్ని అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే మీ ఫోన్లో మెసేజ్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఏ నెంబర్ ద్వారా మీరు పంపించాలనుకుంటున్నారు ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెసేజ్ ఫార్మాట్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఇక్కడైతే చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్లో రాయండి. మొత్తం క్యాపిటల్ అయితే ఎంటర్ చేయండి. WAREG స్పేస్ ఇచ్చి మీ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ నుంచి అయితే మీరు మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మెసేజ్ని ఈ ఫార్మాట్లో టైప్ చేసి సెండ్ అయితే చేసేయండి. మీకు ఈ విధంగా సెండ్ అయిన తర్వాత మీకు ఒక వితిన్ 5 minutesలో అయితే మీకు రిప్లై మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీరు మెసేజ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పంపిన తర్వాత అయితే మీకు ఈ విధంగా అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. డియర్ కస్టమర్ యువర్ మొబైల్ నెంబర్ అని చూపించి ఆల్రెడీ రిజిస్టర్ అని అయితే ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోయి ఉంటే మీకు మెసేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా రిజిస్టర్ అయినట్టయితే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మెసేజ్లో మీరు చూడొచ్చు, డియర్ కస్టమర్ యు ఆర్ రిజిస్టర్డ్ ఫర్ వాట్సాప్ బ్యాంకింగ్ అని ఇక్కడ నెంబర్ అయితే చూపిస్తుంటుంది. ఈ నెంబర్ని అయితే మీ ఫోన్లో అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్లో అయితే హాయ్ అని మీరు సెండ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన సర్వీసెస్ అనేటైతే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏ విధంగా వాట్సాప్లో మెసేజ్ పంపాలో ఇప్పుడైతే చూద్దాం. ఈ విధంగా అయితే మీ ఫోన్లో వాట్సాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఇంతకుముందు మీరు ఒక నెంబర్ని సేవ్ చేసుకున్నారు కదా స్టేట్ బ్యాంక్కి సంబంధించింది, ఆ నెంబర్ని అయితే వాట్సాప్లో అయితే సెర్చ్ చేసేయండి. ఆ నెంబర్ని అయితే ఓపెన్ చేసేయండి. ఈ విధంగా సేవ్ చేసుకున్న నెంబర్ని మీరు చూడగానే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. నేను ఇంతకుముందు అయితే ఈ సర్వీసెస్ని అయితే ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ హాయ్ అని అయితే టైప్ చేసి సెండ్ అయితే చేసేయండి. మీకు ఈ విధంగా సెండ్ చేయగానే వెంటనే మీ బ్యాంక్కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ హాయ్ అని వెంటనే ఎంటర్ చేయగానే మీకు కొన్ని ఈ విధంగా సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో గెట్ బ్యాలెన్స్, గెట్ మినీ స్టేట్మెంట్, డెబిట్ కార్డ్ సర్వీసెస్ సంబంధించినవి మీకు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ సంబంధించింది, అదేవిధంగా మోర్ సర్వీసెస్ అనేటివి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఒకవేళ మీరు బ్యాలెన్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే గెట్ బ్యాలెన్స్ మీద మీరు టచ్ చేసినట్లయితే మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి అనేది అయితే మీకు ఇక్కడ మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీకు బ్యాలెన్స్ ఎంత ఉన్నది అయితే అకౌంట్లో ఎంత ఉన్నది అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే గెట్ మినీ స్టేట్మెంట్ మీద అయితే టచ్ చేసిన వెంటనే స్టేట్మెంట్ అనేది అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకా కావాలనుకుంటే ఎస్ మీద అయితే మీరు ఎంటర్ చేసినట్లయితే ఇంకా మీకు ట్రాన్సాక్షన్ సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఇంకా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డెబిట్ కార్డ్ సర్వీసెస్ అంటే ఏటీఎం కార్డు సర్వీసెస్ సంబంధించిన ఏమైనా కావాలనుకున్నా దాని మీద టచ్ చేసినట్లయితే ఇక్కడ డెబిట్ కార్డ్ సర్వీసెస్ మీద టచ్ చేయగానే మీకు ఒకవేళ డెబిట్ కార్డ్ని మీరు కొత్తగా అప్లై చేయాలనుకుంటే అప్లై మీద చేసుకోవచ్చు. లేదా అప్లై చేసిన దాన్ని మీరు ట్రాక్ చేయాలనుకుంటే సెకండ్ చూడండి, ట్రాక్ డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ మీద చూడొచ్చు. అదేవిధంగా డెబిట్ కార్డ్ రీఇష్యూనెట్స్, ఒకవేళ మీరు డెబిట్ కార్డు పోయినట్లయితే మళ్ళీ ఇష్యూ చేయడానికి డెబిట్ కార్డు మీద అయితే చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఏటీఎం కార్డు మీరు వద్దనుకుంటే లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నట్లయితే దాన్ని పర్మనెంట్గా బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ ఏటీఎం కార్డు. ఈ విధంగా అయితే ఏటీఎం కార్డు సర్వీసెస్కి సంబంధించిన అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మోర్ సర్వీసెస్ కూడా ఉంటాయి మీరు బ్యాంకింగ్కి సంబంధించినవి. ఇక్కడ మీరు చూడవచ్చు, మోర్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే బ్యాంకింగ్ సర్వీసెస్ అని మీరు అదేవిధంగా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఇక్కడ కేవైసీకి సంబంధించినవి, పెన్షన్ స్లిప్ అప్డేట్, ఈమెయిల్కి సంబంధించినవి, అదేవిధంగా అకౌంట్ డీటెయిల్స్ సంబంధించినవి ఈ బ్యాంకింగ్ సర్వీసెస్లో అయితే మీరు చూడవచ్చు. అదేవిధంగా లోన్ సర్వీసెస్ ఉంటాయి. మీరు ఒకవేళ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే ఈ లోన్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. అదేవిధంగా చెక్ రిలేటెడ్ సర్వీసెస్ అంటే చెక్ బుక్ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టాలనుకున్న అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ బ్యాంకింగ్ సంబంధించినది యోనో లైట్ కానీ యోనో బిజినెస్ కానీ దీనికి సంబంధించి. ఓకే, ఈ విధంగా అయితే చాలా సర్వీసెస్ అనేటివి మీరు బ్రాంచ్కి వెళ్లకుండానే కేవలం మీ వాట్సాప్ ద్వారానే అయితే ఇలా ఓపెన్ అవుతుంది.
మీరు ఏమైనా బ్యాలెన్స్ చెక్ చేయాలని కూడా యూపీఐ యాప్ని ఓపెన్ చేయని అవసరం కూడా లేదు. జస్ట్ ఒక్క సెకండ్లోనే మీరు హాయ్ అని టైప్ చేయగానే ఈ విధంగా అయితే వెంటనే మెసేజ్ కానీ ఈ యొక్క బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ మీ బ్యాంకుకి సంబంధించిన ఎలాంటి సర్వీసెస్ అయినా కూడా మీరు ఈ విధంగా సర్వీసెస్ కానీ అయితే పొందొచ్చు. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా రిలేటివ్స్కి తెలియకపోతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.